రాజుగారు ఆగండి ఆగండి ఆగండి. అవునమ్మా, వీళ్ళు నా కూతుర్ని చంపేస్తామని బెదిరించి నాతో ఇదంతా చేయించారు. ఓసే అలా నన్నే పట్టిస్తావా? అక్కడ నీ కూతురు గతి ఏమవుతుందో గుర్తుపెట్టుకో. నా భార్యనే కొడతావా? అస్సలు మిమ్మల్ని ఏంటి అలానే బెదిరిస్తారా? అలా కూతుర్ని ఏమైనా చేస్తావా? చెయ్యి చూస్తా, చెయ్యిరా, చెయ్యండి. తోలు తీసేస్తానేమనుకున్నావు? ఏ భర్త కోసం అయితే ఇవన్నీ చేస్తున్నావో ఆ భర్త ప్రాణాలు నేను ఖచ్చితంగా తీసుకువెళతాను. నా భర్త గనక శాశ్వతంగా మానవుడిగా మారిపోతే నీ వంశాన్ని నిర్వీర్యం చేస్తాను. అలా నువ్వు దేనికి భయపడుకో, నీకు నేనున్నాను. ఇప్పుడే పోలీసుల చేత అరెస్ట్ చేయిస్తాను. అలా వీళ్ళని పోలీసులకు అప్పచెప్పు. అలాగే బోనమ్మా. ఏంటే చూస్తున్నావు? యముండా ప్రభు, మనకు శాప విముక్తి కలిగింది. ఇక మనం మన లోకానికి వెళ్ళిపోవచ్చు. అవును ప్రభు, మళ్ళీ మన లోకంలో అందరినీ చూడొచ్చు. అక్కడ నా 99 మంది భార్యల్ని. చిత్రగుప్త, ఆపు నీ బంబోళ్ల జంబ. బాలిక, నీ భర్త కోసమే కదా మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టావు.
ఇప్పుడు ఆ భర్త ప్రాణాల్ని మేం తీసుకుపోతాం. స్వామి, ఇంతకు ముందే నా భర్త ప్రాణాలకి మీ ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడారు. ఇప్పుడు మీరే ప్రాణం తీస్తానంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం స్వామి? ఎంతవరకు న్యాయం? బాలిక, నీ భర్తను రక్షించినప్పుడు నేను మానవుణ్ణి. నన్ను మేనమావగా భావించారు కాబట్టి అది నా ధర్మం. ఇప్పుడు మృత్యుదేవతగా నీ భర్త ప్రాణాలు తీయటం నా విధి. తండ్రి, అప్పటికి ఇప్పటికీ మీరు నాకు మేనమామే. మేనమామగా నా భర్తని ఎలాగైతే రక్షించారో ఇప్పుడు అలాగే రక్షించండి. రక్షించండి. కావేరి, నా భర్తని ఎన్ని రోజులు నానా ఇబ్బందులకు గురిచేసి ఇప్పుడు నీ భర్త ప్రాణాల కోసం కాళ్ల బేరానికి వస్తున్నావా? అమ్మా, ఒక భార్యగా భర్త ప్రాణాలు రక్షించుకోవడం నా ధర్మం. అందుకే అదంతా చేశాను. కానీ ఒక భక్తురాలిగా నేను యమధర్మరాజుని ఎప్పుడూ తక్కువగా చూడలేదు. ఆయన ఎప్పటికీ దైవమే. ఆయనని ఇబ్బంది పెట్టిన ప్రతిసారి మనసులో కొన్ని వేల సార్లు క్షమాపణలు చెప్పుకున్నాను. అబద్ధాలాడకు కావేరి. ఇప్పుడు కూడా తప్పనిసరి పరిస్థితుల్లోనే నువ్వు చిన్ముద్రికనిచ్చావు. లేకపోతే ఎప్పటికీ ఇచ్చేదానివి కాదు. లేదు తల్లి, నేను ఆపు బాలిక. నువ్వు చిన్ముద్రికను నాకివ్వడానికి తెస్తున్నావని నాకు తెలుసు. అలాగే నీకు దేవుడిపై ఎంత భక్తి ఉందో కూడా మాకు తెలుసు. నీ భక్తికి మెచ్చి నీ భర్త ప్రాణాలను వదిలేస్తున్నాను బాలిక.